ప్రార్థనా మందిర అధ్యక్షుడగు యాయిరు అనబడేటువంటి వ్యక్తి సమాజ మందిర అధ్యక్షుడు. ఆ కుమార్తె ఎవరైతే ఉందో ఆ యాయిరు యొక్క కుమార్తె మరణావస్థలో ఉందట. ఆమె మరణావస్థలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును ఒక్కసారి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, అక్కడ అంతలోనే కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు గురువుని ఇబ్బంది పెట్టవద్దు, ఎందుచేతనగా నీ కూతురు మరణించినది. ఏమని పిలుస్తాడు? కూతురుని ఏమని పిలుస్తాడు? అమ్మా. మీరందరూ కూతుర్లేగా, నాన్న కూతుర్లేనా? ఏమంటారు కూతుర్ని? అమ్మా అని కేకేస్తాడు. మా అమ్మ పుట్టింది నాకు అంటాడు. అలాగనే కూతురుకు మాటలు వచ్చిన తర్వాత ఆ కూతురుని భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తుంటే పక్కన వాళ్ళు అడుగుతారు, అమ్మా నువ్వు ఎవరి కూతురువే అని అడిగితే ఏం చెప్తుంది? నేను నాన్న కూతురుని అని చెప్తుంది. ఎంత సంతోషపడతాడు ఆ నాన్న, ఎంత ఆనందపడతాడు ఈ నాన్న. ఈ కూతురును చూసి ఎంతగానో మురిసిపోయి తన తాహతకు మించినటువంటి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కూతురు కోసం తండ్రి. ఇదిగో అంత ప్రేమ కలిగినటువంటి ఆ తండ్రి దేవుడైనటువంటి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా కూతురు మరణావస్థలో ఉన్నది కనుక నీ వచ్చి నా ఇంటిని సందర్శించాలి అని వేడుకుంటున్నాడు. ఇంతలోనే కొంతమంది వచ్చి చెప్పినప్పుడు ఎంతో బాధపడి ఉంటాడు యాయిరు, ఎంతో వేదన పడి ఉంటాడు యాయిరు. కానీ యేసు అదేమీ లెక్క చేయకుండా యాయిరుతో కలిసి అతని ఇంటికి వెళ్ళాడు. యాయిరుతో కలిసి అతని ఇంటికి వెళ్ళినటువంటి ఆ యేసుకి అక్కడ ఏమి కనబడిందయ్యా అంటే లోకం కనబడింది. లోకం ఏం చేస్తుంది? లోకం ఏం చేస్తుంది? అక్కడ గొల్లున ఏడ్చుటయు విలపించుటయు కనబడెను. అయితే యేసు ప్రభు ఆ బాలిక చనిపోలేదు, మీరు ఎందుకు ఈ విధంగా ఏడుస్తున్నారు అన్నాడట. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. అక్కడ కొంతమంది ఏం చేశారండి? కొంతమంది ఏం చేశారు? నవ్వారట, ప్రభువుని ఎగతాళి చేశారట. నిజమే, నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే, నువ్వు గుడికి వెళ్తుంటే అనేక మంది నవ్వుతూ ఉండొచ్చు, హేళన చేస్తూ ఉండవచ్చు. కానీ నువ్వు ఈ హేళన చూసి, లోకాన్ని చూసి ఆగిపోతే నిన్ను రక్షించేటువంటి దేవుడితో నీ ప్రయాణం అనేటువంటిది కొనసాగించలేవు. నిన్ను రక్షించేటువంటి దేవుడితో నీ ప్రయాణం కొనసాగించాలి అంటే నువ్వు లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకము చెప్పేటువంటి అబద్ధపు మాటల్ని, మోసపూరితమైనటువంటి మాటల్ని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవుడితో ప్రయాణం చేయగలుగుతావు. ఈ యాయిరు ఇదిగో ఆ తండ్రి అయినటువంటి యేసు ప్రభువుని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ బట్టి వాటినేమీ లెక్క చేయక లోపలికి వెళ్ళాడు. బాలికను ఉంచినటువంటి గదిలోనికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తరువాత ఏమన్నాడండి ప్రభువు? ఏమన్నాడు? ఆ బాలిక చేయి పట్టుకొని తల్లి తాక్కుమి అన్నాడట. ఉన్నటువంటి నిన్ను, భయముతో ఉన్నటువంటి నిన్ను కూడా ఆయన చేయి పట్టుకొని ఇదే మాట చెప్తున్నాడు. ఆ బాధల్లో నుంచి, ఏ మరణావస్థలో నీవు ఉన్నావో, ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఆ స్థితిలో నుంచి నువ్వు బయటికి రా అని పిలుస్తున్నాడు. ఇదిగో ఆ బాలిక వెంటనే లేచి అటు ఇటు తిరగటం. ప్రియులారా, దేవుని యొక్క మహా గొప్ప కృప ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఒక గొప్పదైనటువంటి మాట ఏమిటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ఇక్కడ ప్రభువే అద్భుతం చేసి ఉండవచ్చు, కానీ నేనేమంటానంటే ఈ యాయిరు యొక్క పట్టుదల, యాయిరు యొక్క ప్రార్థన, యాయిరు యొక్క ప్రేమ ఆ కూతురుని బ్రతికించింది. ప్రైజ్ ద లార్డ్. నమ్మిన వారు చప్పట్లు కొట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా గమనించండి, ఈ యాయిరు యొక్క ప్రేమే ఆ కూతురుని బ్రతికించింది యేసు ద్వారా. యేసునందు విశ్వాసం ఉంచుము.
అప్పుడు నీకు కావలసినవన్నీ సమకూరును అని చెప్పి అంటూ ఉన్నాడు పౌలు గారు. ప్రియులారా గమనించండి, ఈ యేసునందు యాయీరు విశ్వాసం ఉంచాడు. అతడు కూడా ప్రార్థనా పరుడేగా, అతడు కూడా ప్రార్థనా మందిర అధ్యక్షుడే కదా, నేను కూడా ప్రార్థన చేస్తానని అనుకోవచ్చుగా. కానీ ఆయన ఆ విధంగా అనుకోలేదు. ఎవరు కావాలని అనుకున్నాడు? ఆయన ఎవరు కావాలనుకున్నాడు? నజరేయుడైన యేసు, నాతో నీవు రావాలి అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ రీతిగా యేసును అతని ఇంటికి తీసుకెళ్ళి ఆయన అద్భుతాన్ని పొందుకున్నాడు. మరణించినటువంటి తన కూతుర్ని బ్రతికించుకునే విధంగా చేశాడు. ప్రియులారా, ఇక్కడ కాలేబు అనబడేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు. రాహాబు అనేటువంటి పేరు విన్నారా? రాహాబు కిటికీకి ఎర్రని దారం కట్టి వేగుల వారిని పంపించి రక్షింపబడినటువంటి చరిత్ర రాహాబు. ఆ రాహాబు యొక్క ఆ గృహములో దాగుకున్నటువంటి వ్యక్తులే ఈ కాలేబు అని చెప్పి పంపించాడట. మోషే అహరోనులు ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో ప్రవేశించడం కోసం ఇదిగో ఈ కాలేబును కూడా ఎన్నుకున్నారు. ఈ కాలేబు కూడా వేగుల వారితో కలిసి వెళ్ళాడు. వేగుల వారిలో ఒకడు కాలేబు అనబడేటువంటి వ్యక్తి. ఈ కాలేబు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే దేవుణ్ణి నమ్మినటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివితే అతని యొక్క చరిత్ర చాలా చిత్రంగా ఉంటుంది. దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులుగా ఉన్నాడు. చివరికి ఆ వేగు నడపటంలో ఏమని చెప్తున్నా, మనుషులందరూ కూడా మహాబలవంతులు, వారు మహాశూరులు, మనమైతే వారిని గెలవలేము, మనము వారి చేతిలో మరణించటము ఖాయము. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఇది. అయితే దేవుని ఆత్మ ఆవేశించగా ఆత్మ ప్రేరితుడైనటువంటి కాలేబు సమాధానపరుచుతూ ఉన్నాడు అందరిని. ఈ మాట ఎప్పుడైతే చెప్పారో, అయ్యా మనం వాళ్ళని జయించలేము, వాళ్ళ చేతిలో మనం చావటం ఖాయమని చెప్పి ఈ వెళ్ళినటువంటి వేగులు వాళ్ళందరూ ఎలాగైతే ఆ వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పారో, ఈ మాటలన్నీ విన్నటువంటి ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల్ని ఏం చేశారంట? చంపేయటానికి ప్రయత్నం చేశారట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చంపేయటం అంటే రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారట. కానీ ఈ కాలేబు అనబడేటువంటి వ్యక్తి లేచి దేవుని యందు నమ్మకం కలిగినటువంటి వాడిగా నేను ఒక్క మాట చెప్తున్నాను, సమాధాన పడండి అని చెప్తున్నాడు. అందరూ కూడా ఆలకిస్తున్నటువంటి సందర్భంలో కాలేబు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడు మన పక్షమున ఉండగా, మనకు తోడుగా ఉండగా, మనము వారు ఎంతటి వారైనా కానీ వారిని మనము జయించగలము అన్నాడంట. మనం జయిస్తాము, మనం గొప్పవాళ్ళం అని అంటున్నాడా ఈ కాలేబు? కానీ ఆ మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, చూడటమే కాదు అసలు వారి దగ్గరికి వెళ్ళటానికి కూడా మనము యోగ్యులం కాదు, మనల్ని చంపేస్తారు వాళ్ళు అని అంటున్నారు. కానీ ఈ కాలేబు మాత్రం ఇదిగో దేవుడు మనకు తోడుగా ఉంటే మనము వారు ఎంతటి వారైనా కానీ వారిని మనము జయించగలము అని చెప్తున్నాడు. ఇదిగో దేవుని యందు నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఈ కాలేబు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇంతటి దేవభక్తుడైనటువంటి ఈ కాలేబుకు ఒక కుమార్తె ఉంది. ఈ కాలేబు గురించి 2 చోట్ల వ్రాయబడింది. అంత భక్తుడు ఈ కాలేబు. అయితే అతని యొక్క కుమార్తె ఆక్సా. ఆయన ఎంతగానో ప్రేమించాడు, గారాభంగా పెంచుకున్నాడు. అయితే దేవుడు ఇతనికి ఆజ్ఞాపించినటువంటి విధానాన్ని బట్టి ఇతడు కొన్ని ఆస్తిపాస్తులను సంపాదించాడట. ఆ సంపాదనలో భాగంగానే ఇదిగో ఒక ప్రాంతాన్ని జయించినటువంటి వారికి నా ఇష్టమైన కూతురునిచ్చి పెండ్లి చేస్తాను అన్నాడు. కాలేబు ప్రకటన చేయగా ఒత్నియేలు అనబడేటువంటి వ్యక్తి వచ్చి ఆ ప్రాంతాన్ని జయించి ఆ కాలేబుకు ఇచ్చాడట. అన్నమాట ప్రకారం కాలేబు ఆక్సా అనబడేటువంటి అతని కూతురునిచ్చి ఒత్నియేలుకు పెళ్లి చేశాడు. ఆ విధంగా చేసుకున్నటువంటి సందర్భంలో ఇదిగో ఒత్నియేలు చెప్తున్నాడు, అనేకమైనటువంటి సంపదలు నీ తండ్రి మనకిచ్చాడు,
కనుక ఇదిగో మన గొర్రెలు మన పశువులు నీళ్లు తాగటానికి బావులు లేవు కాబట్టి నీ తండ్రి దగ్గరకు పోయి నీవు నీ తండ్రిని ఒక బావిని మనకి ఇవ్వమని చెప్పి అడుగు అని చెప్పి ప్రేరేపించాడట. ఆ విధంగా ప్రేరేపించినప్పుడు ఆమె గాడిదపై వచ్చిందట. తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు ఆమె ఎలాగొచ్చిందంటండి? వినయముతో. ప్రేరేపించాడో దాన్ని అడగటానికి వినయముతో తండ్రి దగ్గరకు వస్తుందట. వచ్చి తండ్రిని అడుగుతూ ఉంది. తండ్రి అంత దూరాన్ని ఉండగానే చూశాడట. తండ్రిని చూసిన వెంటనే ఏం చేసిందండి కూతురు? గాడిదను దిగి మోకరిల్లి తండ్రికి నమస్కారం. ఈ ఆక్స తండ్రి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే, తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు ప్రయాణంలో కూడా గాడిద మీద వచ్చి వినయముతో తండ్రిని చూసి నమస్కరిస్తుంటే, తండ్రి మాట్లాడినటువంటి మాట బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. అమ్మా, నీకేమి ప్రేమించినటువంటి తండ్రి నీ కూతురు నిన్ను ప్రేమిస్తుందంటే ఏ తండ్రి మురిసిపోడండి? నాన్న కూతురుని అని చెప్పగానే ఏం చేస్తాడు? మెడ పట్టేసినా కానీ భుజాల మీద ఎక్కించుకొని, ఇదిగో ఆ కూతురు వచ్చి అడుగుతుందని చెప్పి ఆయన గ్రహించిన వాడై ఏమంటున్నాడంటే, అమ్మా నీకేమి కావాలరా అని అడిగాడు. ఏం కావాలంటే, తండ్రి నువ్వు సమస్తాన్ని నాకు ఇచ్చావు, కానీ ఇదిగో నా గొర్రెలు పశువులు నీళ్లు తాగడానికి ఒక్క బావి అయినా నాకు లేదు, కనుక ఆ ఎగువ బావులు నాకు ఇవ్వు అని అడిగినప్పుడు తండ్రి అంటండి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, ఎగువ బావులతో పాటు దిగువ భూముల్లో ఉన్నటువంటి బావులను కూడా కూతురికి ఇచ్చేసి ఇంటికి తిరిగి రాగా గృహము నుండి సితార రాగముతో నాట్యమాడుచు తన కూతురు ఎదురు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. చాలా ఒక ముక్కు చాలు, నేను చెప్తాను దాని గురించి. యోప్తా అనబడేటువంటి ఒక యోధుడు. ఎవరండి బైబిల్లో? ఇందాక మనం ఎవరి గురించి ధ్యానం చేసాం? ఆక్సా, కాలేబు అనబడేటువంటి తండ్రి కూతుళ్ళ గురించి మనం ధ్యానం చేసాం. మొట్టమొదటి ఎవరి గురించి జ్ఞాపకం చేసుకున్నాం? యాయీరు అతని యొక్క కుమార్తె. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యోప్తా అంటే ఒక మహాశూరుడు. అయితే ఇతని చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇతను అంటండి ఒక వేశ్య కుమారుడు అట. వేశ్య వలన కలిగినటువంటి కుమారుడు. అతని తండ్రికి అసలు భార్య వేరే ఉండగా ఆ కుమారులకు ఈ కుమారునికి విభేదములు కలిగి నీవు మాతో పాటు కలిసి ఉండటానికి వీలు లేదు. దేవాలయంలో కళ్ళు మూసుకొని గట్టిగా వాక్యం చెప్తున్నాడు. చెప్తుంటే ఆ గ్రామంలో ఎప్పటి నుంచో ధనవంతుడు లాజరు అనేటువంటి నాటకం వేయాలని కోరుకుందంట. అనుకున్న ప్రకారమే ఆ గుడి పండగ వస్తుంది, ఆ పాస్టర్ గారి పండగ ఘనంగా చేద్దాం, ఈ ఊరిలో ధనవంతుడు లాజరు అనేటువంటి నాటకాన్ని వేపిద్దాం అని అనుకున్నాడంట. ధనవంతుడు లాజరు నాటకం వేపిస్తే దాంట్లో మెయిన్ పాత్రలు ఏమిటి అమ్మా? ధనవంతుడు ఒకడైతే లాజరు ఒకడు, ఇంకో మూడో పాత్ర ఉంది. ఏంటిదది? సైతాను పాత్ర. యెహోవా దేవా అనేక చేస్తున్నటువంటి సందర్భంలో సాతాను వేషం అనేసరికి ఆ సంఘంలో ఎవడు కూడా మేము వేయం అంటున్నారంట. అందరూ అన్ని వేషాలు వేస్తాకి సిద్ధపడ్డారు, నేర్చుకుంటున్నారు డ్రామా. సాతాను వేషం వేయటానికి ఎవడు దొరకలేదంట. పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ఊళ్ళో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. ఈలోపు పాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య కొడుకు సాతానుడిగా నేను వేస్తాను రబ్బాయి అన్నాడంట. ఈ విషయం ఈయనకి తెలవదు. అక్కడికి వెళ్ళారు. రిహర్సల్ మొదలెడదాం అబ్బాయి, ఒకసారి మనం డ్రామా కొత్త కదా వేయటం, ఎట్టగేయాలో ఏంటో ఒకసారి రిహార్సల్ చేద్దామంటే మేకప్ మ్యాన్ని పిలుచుకొచ్చేసాడు. మేకప్ మ్యాన్ వచ్చేసాడు, అందరికీ వేషాలు వేసేసిన తర్వాత మన పిల్లలకు కనుక మనం ఈ స్కూల్లో ఫంక్షన్లు జరిగినప్పుడు ఈ భరతనాట్యం ఇలాంటి నాట్యాలు చేయించేటప్పుడు ఆ డ్రెస్సులు ధరిస్తాం. అది వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మన తల్లిదండ్రులుగా మనకి చూపించి వాళ్ళు వాళ్ళ అన్నయ్య కొడుకు కూడా
మా చిన్నాన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుందామని అని చెప్పేసి గుళ్ళో ఆయన ప్రార్థనలో ఉంటే, ప్రార్థనలో ఆయన దేని గురించి చెప్తున్నాడు? సైతాన్ గురించే చెప్తున్నాడు అట. చెప్తుంటే ఈయన చల్లగా, అంటే పాస్టర్ గారు అన్నయ్య కొడుకు కాబట్టి జనాల మధ్యలో నుంచి రాలా ఆయన, వెనకమాల ఈ చాక్రిస్ట్ రూమ్లో నుంచి లోపలికి వచ్చేసి పాస్టర్ గారు వెనకమాల నుంచున్నాడు. వాక్యం చెప్తున్నాడు కదా, ఆపుతాడు. ఆపినప్పుడు నేను మా చిన్నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని ఈ పక్కన వచ్చి నుంచున్నాడట. నుంచోగానే ఈ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు ఏమో కళ్ళు మూసుకొని వాక్యం చెప్తున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎంతమంది ఉండారు? ఎవరు లేరు. అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. చివరిలో ఒక ముసలమ్మ లేకలేక అందంట, అయ్యా పాస్టర్ గారా, ఇక సైతాన్ గురించి చెప్పడం ఆపు ఇక, ఎందుకంటే ఆడి కోపం వచ్చింది, ఆడొచ్చి నీ దగ్గర నుంచున్నాడు, నువ్వు చూసుకోవాలా అని అంది. ముసలమ్మ పాపం గబగబ వెళ్ళలేదు కాబట్టి చెప్పిందంట. ఈయన వెనక్కి తిరిగి చూసేసరికి పక్కన ఎవరున్నారండి? కళ్ళు తెరిచి చూడంగానే ఈ వేషం అంత అద్భుతంగా కట్టాడంట ఆయన. ఆ మేకప్ వేసినాడు అంత బాగా వేసాడంట. కనీసం మనిషి అని కనబడేటువంటి ఆ గుర్తుపట్టేటువంటి అవకాశం కూడా లేదంట. అందుచేత ఈయన ఏమంటున్నాడండి, పాస్టర్ గారు నన్ను క్షమించమ్మా, నేను కూడా నీ పార్టీయే, ఏదో జనాల కోసం చెప్పాలి కాబట్టి యేసు గురించి చెబుతున్నాను, కానీ నిన్ను ఎవడమ్మా, నిన్ను ఎదిరించి ఎవడన్నా బతుకుతాడు ఈ లోకంలో అని అంటున్నాడు. ఈడేమంటున్నాడు, అయ్యా బాబాయ్, నీకు నేను బాబాయ్ని ఎట్టయ్యాను రా, అరే బాబాయ్ నేనే అని అంటున్నాడట. ఓరి బాబా సైతాను, నన్ను వదిలిపెట్టరా. వీళ్ళిద్దరికి మధ్య సంభాషణ ఎక్కువైపోయింది. చివరాఖరికి ఆడ ఇగ్గు పీకేసి బాబాయ్ నేను అని చెప్తే కానీ ఈయన నా ప్రార్థన, మన భక్తి. ప్రియులారా గమనించండి, ఈ హాగారు అనబడేటువంటి ఆవిడతో ఎవరు మాట్లాడారు? అబ్రహాము యొక్క రెండవ భార్య హాగారు. హాగారు అంటే ఈ సారా యొక్క చెలికత్తె, ఆమె బానిస. సారాకు బిడ్డలేని కారణంగా హాగారును ఆమె భార్యగా చేసి సంతోషించింది. అయితే దేవుడు ఆమె ముఖమున నవ్వు ఉంచగా ఆ సారా బిడ్డలతో కలిసి హాగారు యొక్క బిడ్డ సారాకు ఈర్ష్య పుట్టిందట. అసలు భార్యనైనటువంటి యజమానురాలైనటువంటి నేను నా కుమారుడితో దాసి అయినటువంటి నీ కుమారుడు ఆడటానికి వీలు లేదు. వెంటనే ఏం చేసింది? అబ్రాహామును పట్టుకుంది. అయ్యా నువ్వు ఏమను తీసుకెళ్ళి ఎడారిలో వదిలిపెట్టేయా. అతి కష్టం మీద అబ్రహాము ఇష్మాయేలును ఎక్కువగా ప్రేమించాడంట. ఎంతగానో బాధపడ్డాడు. భార్య చెప్పింది కాబట్టి భార్య మాట విని తీరాలి. భార్య మాట వినని భర్త సుఖంగా ఉంటాడా? అది కదమ్మా. ఇదిగో ఈ హాగారును తీసుకెళ్లి విడిచిపెడుతున్నటువంటి సందర్భంలో హాగారు ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆమె ఏం చేస్తుందయ్యా అంటే, ఒక చివరకు త్రాగటానికి చుక్కైనా నీరు దొరకనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ఆమె ఓ ముండ్ల పొదల కింద తన కుమారుణ్ణి పరుండబెట్టి ఆ కుమారుడి యొక్క ఏడ్పును వినలేక, ఆ కుమారుడి యొక్క ఆకలి చావును చూడలేక దూరంగా బాణం వేస్తే ఎంత దూరం అయితే వెళుతుందో అంత దూరం వెళ్ళి అక్కడ నిలబడి ఆ కుమారుణ్ణి చూస్తూ ఉందట. అయితే ఏమంటాడు, పాటలో పాడతారు కదా, పసివాడి మొరను ఆలకించావు, జీవజలమునిచ్చి నీవు బ్రతికించావు. ఆ పసివాడి యొక్క ఆక్రందన దేవుడికి వినపడింది. దేవుడి దూత వచ్చి, హాగారు ఎక్కడికి వెళ్తున్నావు? మరణించడానికి పోతున్నానయ్యా. నువ్వు మరణించడానికి వీల్లేదు. నీ కుమారుణ్ణి ఒక మహాజాతిగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెను, అతడే ఇష్మాయేలు ఒక మహాజాతిగా ఉద్భవించాడు. దేవుని యొక్క కాపుదల అనేటువంటిది ఆమెకు ఉంది కాబట్టి, రెండవ భార్య అయినంత మాత్రాన, దాసి అయినంత మాత్రాన, ఇదిగో సేవకురాలైనంత మాత్రాన దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనేటువంటి స్థితిలో ఆమె లేదు. దేవుడికి ప్రార్థన చేసింది, నువ్వు చూచుచున్నటువంటి దేవుడు అయ్యా, నన్ను చూశావు నువ్వు అని చెప్పి ఆమె
ప్రార్థన చేసి, అలాగనే ఈరోజు మనం చదివినటువంటి ఈ యోప్తా న్యాయాధిపతుల గ్రంథంలో యోప్తా అనబడేటువంటి వ్యక్తి కూడా వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు. అయితే అతని తండ్రి అయినటువంటి గిలాదు అతని భార్య వలన కలిగినటువంటి కుమారుల మధ్యన గొడవలు వచ్చినటువంటి కారణంగా ఇక్కడ నుంచి ఆయన తరిమివేయబడ్డాడు. ఆయన తరిమివేయబడి అదిగో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దొంగలు సంచరించేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడట, పారిపోయాడట. ఈ ప్రాంతం నుంచి దొంగలు సంచరించేటువంటి ప్రాంతానికి పారిపోయాడట. అక్కడ దొంగలు సంచరించేటువంటి ఆ ప్రాంతంలో ఆయన దృఢకాయుడిగా పెరిగాడంట, మహాబలవంతుడైనటువంటి అతను ఇదిగో దేవుడు అతన్ని మర్చిపోలేదు. ఇదిగో అమోనీయులు ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చినప్పుడు ఇదిగో ఇప్పుడు మనల్ని కాపాడేటువంటి వాడు ఎవడున్నాడు అని చెప్పేసి ఇశ్రాయేలీలందరూ కూడా ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి, మనకి దిక్కు ఎవరు అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళని వీళ్ళని అడిగితే ఎవడు కూడా వాళ్ళకి సహాయం చేయడానికి రాలేకపోయారు. అందుచేతనే ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఆ ఎడారి ప్రాంతంలో దొంగలు నివసించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి యోప్తా దగ్గరకు వెళ్ళారు. యోప్తా అంటున్నాడు, నేను మీకు ఉపకారం చేస్తే నాకేంటి లాభం అన్నాడట. అయితే వారు ఏమంటున్నారంటే, అయ్యా నీవు ఈ గండం నుంచి మమ్మల్ని గట్టెక్కించినట్లయితే ఇక మీదట నీవే మాకు అధిపతిగా ఉండవచ్చు. అంటే మా ఇశ్రాయేలు నాయకుడివి నీవే. దానిని జ్ఞాపకపరుచుకొని దానికోసం ఏం చేశాడంటే ఈ యోప్తా అనబడేటువంటి వీరుడు ఇదిగో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మీ తరపున నేను యుద్ధము చేస్తాను అని అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరికి? ఇశ్రాయేలు దేవుడికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నీవు గనుక నాకు ఈ అమ్మోనీయుల మీద విజయాన్ని ప్రసాదించినట్లయితే నేను తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి నుంచి నాకేదైతే ముందు కనబడుతుందో, నాకేదైతే ఎదురొస్తుందో దానిని నీకు బలిగా సమర్పిస్తాను. నా ఇంటి నుంచి ఏదైతే ముందు నాకు ఎదురొస్తుందో దానిని నీకు నేను బలిగా అర్పిస్తాను అని అంటూ ఉన్నాడు. అయితే యోప్తాకి ఇశ్రాయేలీల తరపున వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధంలో దేవుడు విజయాన్ని ప్రసాదించాడు. ఆయన కోరుకున్న విధంగానే ఆయనకు విజయాన్ని ప్రసాదించాడు. న్యాయాధిపతిగా కొనియాడబడ్డాడు. అయితే ఇప్పుడు తిరిగి ఇంటికి విజయానందముతో ఇంటికి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం ఏమిటంటే, అది నాట్యము చేయుచు సితారతో ఆ తండ్రికి ఎవరు ఎదురెళ్ళారు? గారాల కూతురు. మగవాళ్ళు చెప్పండి, పనికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత, ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మన భార్యలు మనకి మంచినీళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ కూతురు ఇంట్లో ఉంటే మాత్రం ఏం చేస్తుంది? కూతురు ఏమో పెట్టలేకపోయినా కానీ నాన్నకు అన్నం పెట్టు అంటుంది. అవునా కదా? ఇదిగో విజయానందముతో తిరిగి వస్తున్నటువంటి తండ్రికి సితారతో నాట్యం చేసుకుంటా ఎదురొచ్చిందంట. ఈయన ఇచ్చినటువంటి వాగ్దానం ఆమెకు తెలుసా? ఇప్పుడు విజయానందముతో సంతోషపడాలా, లేకపోతే తన కూతురుని దేవునికి బలిగా అర్పించవలసి వచ్చినందుకు బాధపడాలో అర్థం కానటువంటి స్థితిలో ఎవరున్నారు? ఒక తండ్రి ఉన్నాడు. యోప్తా అనబడేటువంటి ఒక తండ్రి ఈ నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళాడు. లోకంలో చూసినట్లయితే ఈ కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ, మరి ఆధ్యాత్మికంగా చూసినట్లయితే దేవుడికి ఇచ్చినటువంటి మాట, అది మాట కావచ్చు, లేకపోతే మొక్కుబడి కావచ్చు. మొక్కుబడి తీర్చలేనప్పుడు మ్రొక్కు కొనుక్కొనుటయే మేలు. ప్రియులారా, నువ్వు మొక్కుకున్నావంటే అది తీర్చాలి, లేకపోతే మొక్కు కొనకుండా ఉండటమే మేలు అని చెప్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, ఈ యోప్తా కూడా ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు దేవునికి మాట ఇచ్చిన విధంగా, ఆ మొక్కుబడి చేసిన విధంగా నా కూతురిని నేను బలిగా అర్పించాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ కూతురికి జరిగినదంతా కూడా దేవుడికి ఆయన చేసినటువంటి మొక్కుబడిని గురించి తెలియజేశాడంట. కూతురు ఏం చేసిందండి? బైబిల్ గ్రంథంలో చదివితే, అయ్యా తండ్రి నాకు 2 నెలల గడువు, నిష్ప్రయోజనమగు
నా కన్యత్వమును గురించి నేను విలపించి వస్తాను అని చెప్పి ఎడారిలోనికి వెళ్ళి దేవునితో ప్రార్థన చేసుకొని ఆ తరువాత 2 నెలల తరువాత తిరిగి వచ్చిందట. అన్నమాట ప్రకారం, మొక్కుబడి ప్రకారం యొప్తా ఏం చేశాడండి? యొప్తా ఏం చేశాడు? ఆ కూతురుని బలిగా అర్పించాడు, బలిగా సమర్పించాడు. ప్రియులారా గమనించాలి, దేవుడు తాను చేసినటువంటి ఆ మాట ప్రకారం ఏదైతే విజయాన్ని ఇచ్చాడో, ఇతడు కూడా ఆ దేవుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఇదిగో తన కూతురునే, తనకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ఆ కూతురుని ఆయన బలిగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. బలి ఇచ్చి మ్రొక్కును తీర్చుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు ప్రేమ చూపించినటువంటి వారంగా మనం ఉంటే, ఇదిగో మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు అట. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, మనం సిలువల కింద రాసి ఉండటం చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో. ఏమనంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ఎంతగా ప్రేమించావయ్యా అంటే, సిలువ మరణం వరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడట. ఈ క్రమంలో మనం కొద్ది గట్టిగా గదువుతాం కూడా. అలాంటి గదివినప్పుడు వాళ్ళ మనసులు, ఆ చిన్ని మనసులు నొచ్చుకొనవచ్చు. కొంతమంది అయితే మా అమ్మే కదా తిట్టింది, మా నాన్నే కదా తిట్టింది అని సరిపుచ్చుకొని ఆ పుస్తకం లేకపోతే అదేదో ఇసిరి కొట్టి అక్కడికి వెళ్ళి మంచం మీద పడిపోవటం జరుగుతూ ఉంటుంది. కానీ నేను చెప్పేటువంటి ఉపమానంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, తల్లిదండ్రులు ఈ విధంగా తిట్టారనేటువంటి కోపంతో ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడట. దూరం వెళ్ళిపోయాడు. చిన్న బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి బాల్యమందే. లోకంలో ఉన్నటువంటి సామెత ఏంటి? మొక్కై వంగనిది మానై వంగునా అని ఉంది. ప్రియులారా గమనించండి, ఇదిగో ఈ బాలుడికి బుద్ధులు చెప్తున్నటువంటి తండ్రి మీద కోపంతో ఈ యొక్క బాలుడు ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. అలాగా తిరుగుతూ బ్రతుకుతూ ఎప్పుడో కొంతకాలానికి, ఈ రోజుల్లో అయితే సెల్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో అవేమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉత్తరం రాశాడట. ఏమని రాశాడు ఉత్తరం? అమ్మా, నేను నాన్నకి నీకు తీరనటువంటి దుఃఖాన్ని మిగిల్చాను. ఇదిగో నేను తిరిగి మన ఇంటికి రావటం మీకు ఇష్టమైతే నేను వస్తాను. ఇదిగో మన ఇంటి ముందు ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఓ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఒక తెల్లని జెండా కట్టండి. నేను ఇదిగో పలానా సమయంలో వెళ్ళేటువంటి ట్రైన్లో నేను వస్తాను. ఆ చెట్టు మీద తెల్ల జెండా కనబడితే నేను ఆ స్టేషన్లో దిగి మన ఇంటికి వస్తా. తెల్ల జెండా కనబడకపోతే మీకు నేను రావటం ఇష్టం లేదని చెప్పి అలాగే వెళ్ళిపోయి నా జీవితాన్ని ముగిస్తా అని చెప్పాడట. ఈ ఉత్తరం చదువుకున్నారు. ఉత్తరం చదివినటువంటి తల్లిదండ్రులు ఆ భార్య తల్లిగా భర్తకు చెప్పిందంట, అయ్యా, కుమారుడు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఇంటికి వస్తానంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? తెల్ల జెండా ఒకటి కట్టమంటున్నాడు. కడదామా? సరే చూద్దాం. వెళ్ళాడు తండ్రి వెళ్ళాడు. సమయం అయింది, రైలు వచ్చేస్తుంది. ఆ ట్రైన్ వస్తున్నటువంటి సందర్భంలో ఆ చెట్టు అంటండి పచ్చగా లేదంట. ఎలాగుంది? తెల్లగా ఉందంట చెట్టు అంతా. ఒక జెండా కనబడితే ఈ ఆకులలో ఆ కుమారుడికి ఈ జెండా కనపడదేమో అనేటువంటి ఆశతో ఆ తండ్రి ఏం చేశాడండి, ఆ చెట్టు కొమ్మలన్నీ ఎన్నైతే ఉన్నాయో అన్ని కొమ్మలకి జెండాలు కట్టాడు. అది చూసినటువంటి ఆ కుమారుడు వచ్చి కాళ్ళ మీద పడి బోరున విలపిస్తున్నాడట. ఎందుకంటే నా తండ్రికి నా మీద ఎంత ప్రేమ దాగి ఉంది, ఎంత ప్రేమించినటువంటి నా తండ్రికి నేను బాధనే మిగిల్చాను.
ఎంత ప్రేమించినటువంటి నా తండ్రిని నేను ఎంతో కష్టపెట్టాను కదా అని చెప్పి బాధపడుతూ ఆ తండ్రి కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో కడుగుతూ ఉన్నాడట. ప్రైజ్. ఆ విధంగా బాధపడుతున్నటువంటి ఆ కుమారుని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో దుఃఖముతో వారు ఇప్పటి వరకు దాచినటువంటి ఆ ప్రేమనంతా కూడా ఆ కుమారుడి మీద చూపిస్తూ ఉన్నారట. ప్రియులారా, గమనించండి, ఈ రాత్రి సమయంలో ఈ తండ్రి కూతుళ్ళ యొక్క ప్రేమ, ఈ తండ్రి కుమారుల యొక్క ప్రేమను మనం చూసాం ఈ రాత్రి సమయంలో. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనమందరము కూడా సహోదరి సహోదరులమై దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నాం. మన తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు శ్రమ పడినటువంటి, బాధపడినటువంటి ఈ కాలంలో మనం ఆయనను ఎంతగా గౌరవిస్తున్నాం? ఆయన ప్రేమకు మన ప్రతి ప్రేమను చూపిస్తున్నామా? పౌలు గారు రాసిన లేఖలో ఏమంటాడంటే, మనము ప్రేమించామని కాదు, నువ్వు ప్రేమించక ముందే ఆయన నిన్ను ప్రేమించాడు. ఈ ప్రేమ వర్ణింపలేనిది, ఈ ప్రేమ చెప్పసఖ్యము కానటువంటిది, ఈ ప్రేమ మరణము వరకు విధించినటువంటి ఈ ప్రేమ. ఇలాంటి ప్రేమను పొందినటువంటి నీవు నేను తిరిగి ఆయనకు ఏం చూపిస్తున్నాం? అయ్యా, దేవుడు మనల్ని మరణం వరకు ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కోసం తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడు ఎవ్వడునూ లేడు అంటున్నాడు. ప్రియులారా, స్నేహితుల కోసం నువ్వు ప్రాణం పెట్టక్కర్లేదు. నిన్ను ప్రేమించినటువంటి, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుని కోసం ఎంతైనా చేస్తావా? ఏమైనా చేశానయ్యా నీ కోసం, నీవు నన్ను చూశావని. ఏం చేశానయ్యా నీ కోసం, నీవు నన్ను మోసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకైతే గలిగానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై జీవించానా. ఏం చేశానయ్యా నీ కోసం, నీవు నన్ను చూసావని. ఏం చేశానయ్యా నీ కోసం, నీవు నన్ను మోసావని. ఆయనను పాపాలతో, ఈ వేదనలతో, ఈ బాధలతో విసిగిపోయి ఆయనను ఇంకా వేధిస్తూనే ఉన్నావు. నీ పాపాల కోసం మరణించినటువంటి ఆయనకు నీవిచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి? నిన్ను ఎంతగా ప్రేమించినటువంటి ఆ దేవుడికి నీవిచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి? అయ్యా, నీ మాట ప్రకారం నేను నడుచుకుంటానయ్యా, నీ మాట ప్రకారమే నేను జీవిస్తానయ్యా అని చెప్పి వాగ్దానం ఇచ్చి బాప్టిజంలో వచ్చావే. అయ్యా, నీ మాట ప్రకారమే నేను వింటానయ్యా, నీతోనే నేను ఉంటానయ్యా, నువ్వు నాతో ఉండు అని చెప్పి వాగ్దానం చేసుకున్నావే. ఆ వాగ్దానాలన్నీ ఏమైపోయినాయి? దేవుణ్ణి మర్చిపోయి ఆయనను కష్టపెట్టేటువంటి స్థితిలోనికి నువ్వు వెళుతూ ఉన్నావే. ఆయనను బాధ పెట్టేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నామే. దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు మన కొరకు, దేవుడు ఎంతగా ప్రయాసపడుతున్నాడు మన కొరకు. వదిలేయాలంటే ఆయన ఎప్పుడో విడిచిపెట్టి ఉండవచ్చు మనల్ని, ఆయన ఎప్పుడో మనల్ని విడిచిపెట్టి ఉండవచ్చు. ఏదైనా వనములో నువ్వు పాపం చేసినప్పుడే ఆయన నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ మనుషులను ప్రేమించిన విధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్పబడినట్లుగా ఆయన వాక్యమై ఉండి మనల్ని ప్రేమిస్తూ మన కొరకు తిరిగి మా బిడ్డలు నా వైపు చూస్తున్నారా, నా బిడ్డలు నా వైపు వస్తారా అనేటువంటి ఆశతో ఆయన మళ్ళీ తిరిగి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా ఈ ప్రేమ కొనసాగుతూనే ఉంది. ఇది ఆరని ప్రేమ, ఇది దేవుని యొక్క అగ్ని ప్రేమ. ఈ ప్రేమను పొందాలంటే మనము అదృష్టవంతులమై ఉండాలి.
ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ మనం రుచి చూడనటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూసినటువంటి వాడవైతే ఇదిగో గమనించు, దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూసినట్లయితే ఆ ప్రేమను పొందుకోవటానికి ఎంత కష్టాన్నైనా ఎంత త్యాగాన్నైనా నువ్వు భరించగలుగుతావు. ప్రేమ అనేటువంటిది నన్ను ఇంకా పిలుస్తూనే ఉంది. నీ పాపములు ఎర్రని వలె సింధూరము వలె ఉన్నా కానీ వాటిని తెల్లగా మార్చి నిన్ను నా చెంతకు చేర్చుకుంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడి రాత్రి సమయంలో. నీవు ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకుంటున్నావా, ఆయన యొక్క జీవిస్తున్నావా అని చెప్పి జ్ఞాపకం చేసుకో.